వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. మీ అందరికీ అనుకునేవన్నీ సక్రమంగా జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా మీకు అందరికీ సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పి నేను ముగ్గు వేస్తున్నాను అనమాట. నేను పొద్దున్నే 4:30కి అట్లా మేము స్టార్ట్ చేసినాము ముగ్గు వేయడము. నేను ఒక అమ్మాయిది ఇట్లా భరతనాట్యం చేసే అమ్మాయిది నేను పెయింటింగ్ వేసి అదే ఇట్లా రంగోలీ వేస్తున్నాను. దానికి వచ్చేసి ఎల్లో కలర్ స్కిన్ కలర్ తీసుకున్నాను అండ్ ఆరెంజ్ వచ్చేసి సమ్ ఆఫ్ ద హైలైట్ కోసమని ఆరెంజ్ వాడినాను. ఇప్పుడు ఏంటంటే బ్లూ కలర్దేమో బ్లౌజ్ అండ్ శారీకి సంబంధించిన పళ్ళుకి సంబంధించిన దానికి బ్లూ కలర్ది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను వేస్తున్నాను. మా వదినేమో వీడియో షూట్ చేస్తుంది. అప్పుడు అంత చలి ఉందిరా నాయన ఈరోజు అయితే మామూలుగా లేదనమాట. ఫుల్ చలి ఎక్కువ ఉంది. అయినా ఇంకా తప్పదు కదా అని చెప్పేసి నేనైతే మంచి కింద కూర్చొని వేస్తున్నాను. నాకు ఏంటంటే మనకి ఇష్టమైన పని ఏదైనా చేస్తున్నప్పుడు అది ఎంత కష్టంగా ఉన్నా మనకు అసలు కష్టంగా అనిపించదు. అంటే దానికి ఎగ్జాంపుల్గా పర్ఫెక్ట్ నేనే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఏంటంటే అంత చలిలో కూడా అట్లా కింద కూర్చొని మరీ నేను ముగ్గేస్తున్నాను. నేను సంవత్సరానికి ఒక 2 టైమ్స్ మాత్రమే నేను ముగ్గు వేస్తాను. అంటే మంచిగా టైం ఎక్కువ తీసుకుని వేసేది ఏంటంటే ఒకటి సంక్రాంతికి, ఇంకొకటి న్యూ ఇయర్స్ కదా ఈరోజు. అందుకని చెప్పేసి పొద్దున్నే నేను ఇట్లా ముగ్గులు వేయడం జరుగుతుందన్నమాట. మా వదిన సపోర్ట్ లేకపోతే నేను అస్సలు ఏం చేయలేను. అంటే ఏదో చిన్న చితక వేయొచ్చేమో కానీ మొత్తానికి మాత్రం మా వదిన సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. మామూలుగా చిన్న వాకిలు ఉన్నదనుకో వాళ్ళు ఎంత చిన్నగా వేసుకున్నా ఎట్లున్నా పర్లేదు, కానీ మాకు మాత్రం చాలా పెద్ద వాకిలు ఉంది. అంటే మా ఇంటి పొడుగు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు మేము ముగ్గులు వేయాలి. అన్నీ మాకు 2 సెటర్లు ఉంటాయి, ఒక గేట్ ఉంటుంది అనమాట రోడ్డుకి వచ్చేసి. అందుకే ఇంకా అన్ని గుమ్మాల ముంగట వేసేసరికి ఇంకా చాలా టైం పడుతుంది. అండ్ మేము ఇద్దరమే వేస్తున్నాం కాబట్టి ఇక మేము సాధ్యమైనంత వరకు తొందరగానే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. మా వదిననేమో ఇప్పుడు షూట్ చేస్తుంది అనమాట వీడియో. తర్వాత మా వదిన నేను వేసిన తర్వాత ఆమె మొత్తం హైలైట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేస్తుంది అనమాట మా వదిన. నేనేమో ఇక్కడ ఒకటి మెసేజ్ ఓరియంటెడ్గా ఒకటి ఏమైనా ఇట్లా రంగోలీ వేద్దాం అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి సేవ్ గర్ల్ అన్న కాన్సెప్ట్ తీసుకున్నాను. ఒక అమ్మాయిని పాపను వేసినాను. తర్వాత దానికి కలర్స్ వేస్తున్నాను. మా వదినేమో అక్కడ నేను 2 ప్యారెట్స్ వేసినాను. దాని మధ్యలో ఇట్లా 2025 అని చెప్పేసి అది డిజైన్ వేశాను అనమాట. దానికి మా వదిన కలర్స్ వేస్తున్నది. ఇప్పుడు ఆరెంజ్ కలర్ తీసుకొని పైన అంటే అట్లా పక్షులకి సంబంధించిన కొన్ని మిగిలిపోయిన వాటికి అన్నిటికీ మా వదిన కలర్ వేస్తుంది అనమాట. నేను ఇక్కడనేమో ఇది వేస్తున్నాను. ఇక్కడ అదే చెప్పాను కదా మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలని చెప్పేసి, ఎక్స్పెషల్లీ గర్ల్స్కి సేవ్ గర్ల్ అని చెప్పి నేను వేస్తున్నాను. ఏంటంటే అమ్మాయిని రక్షిస్తేనే మనం ప్రపంచంలో మంచి మనుగడ అనేది ఉంటుంది కాబట్టి నేను దానికోసం అదే కాన్సెప్ట్తోని వేస్తున్నాను. ఒక గ్లోబ్ వేస్తాను. ఫస్ట్ నేను ఒక అమ్మాయి ఫేస్ వేసాను. తర్వాత నేను గ్లోబ్ మధ్యలో అమ్మాయి ఫేస్ వచ్చేలాగా చేసినాను. కింద ఏంటంటే ఇట్లా హ్యాండ్స్తో పట్టుకున్నట్టు, అంటే హ్యాండ్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలని చెప్పి నేను అట్లా అనుకున్నాను వేస్తున్నాను. నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను హెయిర్ వేస్తున్నాను పాపకి. దీనికోసం నేను బ్లాక్ కలర్ని యూజ్ చేస్తున్నాను. అదే నాకు ఫింగర్స్తో ముగ్గు వేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అయితే నేను ఎక్కడో చూశాను, ఇట్లా మామూలుగా చాయ్ పట్టే జాలి ఉంటుంది కదా, దాంతో కూడా కలరు మంచిగా మెల్ట్ అవుతుంది అని చెప్పేసి చూసిన. అందుకనే నేను కొత్తగా ట్రై చేసినాను అనమాట. ఎట్లా వస్తుందా అని చూసినా కానీ చాలా బాగా వచ్చింది. మంచిగా వెళ్తుందనమాట. కలరింగ్ కూడా మంచి మెల్ట్ అవుతుంది. చాలా ఈజీగా వేయడానికైతే చాలా ఈజీగా ఉంది. ఇట్లా చాయ్ జల్లీతో వేస్తున్నాను. ఇప్పుడు ఫేస్ అయిపోయింది. తర్వాత ఫేస్లో కొంచెం హైలైట్స్ కోసం అని చెప్పి నేను ఆరెంజ్ కలర్ తీసుకొని ఇక్కడ ఆరెంజ్ కలర్తో కొంచెం ఫైనలైజేషన్ చేస్తున్నాను అనమాట. ఫైనల్ టచ్ ఇస్తున్నాను. దీని తర్వాత ఇంకా వేరే రంగోలీ వేయాలి ఇంకా నేను.
ఇంకా చెప్పాను కదా మరి పెద్ద వాకిలి ఉందని చెప్పేసి ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా వేసుకుంటూ ఉన్నాము. నేను మా వదిన చాలా ఇట్లాంటివి వేయాలంటే చాలా ఓపిక కావాలి, చాలా పేషెన్స్ కావాలి, చాలా క్రియేటివిటీగా ఇంకా కూడా ఆలోచించాలి. ఏంటంటే ఏమాత్రం మనం అశ్రద్ధ చేసినా కానీ ఆ బొమ్మ అనేది మనం అనుకున్న షేప్లో అనుకున్న విధంగా రాదు. అందుకనే నేను చాలా ఓపికగా నేను మా వదిన ఒక 3-4 అవర్స్ కూర్చొని వేసినాం అనమాట. ఎందుకంటే మనం ఏం చేసినా కానీ పర్ఫెక్ట్గా వేయాలన్నది నా ఒపీనియను. ఇంకా ఇప్పుడు నేను బ్లూ కలర్ తీసుకొని మన అదే గ్లోబు కదా, గ్లోబులో వాటర్ కంటెన్సెన్సీ ఉన్న దగ్గర బ్లూ కలర్ ఉంటుంది కదా, అదే వాటర్ కంటెన్సెన్సీ కోసమని నేను బ్లూ కలర్ని యూజ్ చేసినాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఇట్లా బ్లూ కలర్తో అంతా మెల్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఫైనల్ అయిన తర్వాత ఇంకా ఇట్లా మొత్తం అయిన తర్వాత కూడా ఒకసారి చూపించాలని చెప్పేసి వాళ్ళొకసారి మీకు ఇట్లా చూపించడం జరుగుతుందనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఇట్లాంటివి వేయాలంటే చాలా ఓపిక, చాలా సహనం ఉండాలని చెప్పి అంటారు కదా. నిజంగానే చాలా ఓపిక సహనం ఉండాలి. అండ్ చాలా కష్టంతో కూడుకుందే కానీ మనం ఇష్టంతో వేస్తాం కాబట్టి అంతగా ఏమీ అనిపించదు. ఇంకా నేను అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుందని చెప్పి మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కలర్ మొత్తం వేస్తున్నాను. వేసిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను. అంటే నేను ఎలా వేస్తానో చూపించాలన్న ప్రయత్నంలోనే భాగంగానే ఇప్పుడు మీకు వేస్తున్నది ఎట్లా అంటే మనం ఎట్లా రంగోలి వేయాలో అది చూపిస్తున్నాను కదా, దానికి సంబంధించి ఇప్పుడు గ్లోబు మధ్యలో అమ్మాయి రెడీ అయిపోయింది. దీని తర్వాత ఇంకా నేను హ్యాండ్స్ వేయాలి. హ్యాండ్స్ కోసం అని చెప్పేసి నేను ఆరెంజ్ కలర్ని చూస్ చేసుకున్నాను. ఆరెంజ్ కలర్ ఏంటంటే చాలా బాగా వస్తుంది. కానీ చెప్పాను కదా లైటింగ్ ఎక్కువ లేదని చెప్పేసి, ఇంకైనా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను ఏదో వేయడానికి. కానీ కలర్స్ మాత్రం ఎంత చీకటిలో ఉన్నా కూడా వేయాలనుకుంటే మాత్రం వేయాలి కాబట్టి వేస్తున్నాను. చెప్పాను కదా మంచిగా మెల్ట్ అవుతుంది మన చాయ్ పట్టే జల్లితోని నేను ఇంకా మెల్లిమెల్లిగా కలర్ అంతా మెల్ట్ చేస్తూ ఉన్నాను. హ్యాండ్స్కి మంచిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక వేరే బొమ్మ వేయడానికి వెళ్తాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫింగర్స్కి నెయిల్స్ అవి అటాచ్ చేసినాను. మా వదిలేమో పైన ఇట్లా ఎడ్ చేస్తుంది. పైన ఇట్లా డెకరేషన్ కోసమని రౌండ్గా ఇట్లా రౌండ్ సర్కిల్ గీసుకోవడం జరిగింది. 2 సర్కిల్ లైన్స్ గీసుకొని మధ్యలో ఆరెంజ్ కలర్ వేస్తుంది అనమాట. ఆరెంజ్ కలర్ కాదు, అది ఇప్పుడు కలర్స్ అన్నీ వేస్తున్నారు. మా వదిన వేయడం జరుగుతుంది. అంటే సరౌండింగ్ మొత్తం వేయాలి కాబట్టి వేస్తున్నది. వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ బొమ్మ కోసం మేము మళ్ళీ ఇంకొక నెక్స్ట్ రంగోలీ వేయాలి కాబట్టి తొందరగా వేస్తున్నాం అనమాట. అంత టైం అప్పటికే 5 o'clock అయిపోయింది అనమాట. 5:30 దగ్గరలో ఉంది. ఇక మెల్లిమెల్లిగా వేస్తున్నాము నేను మా వదిన. నేను ఫైనల్గా తను ఇంకా ముగ్గుతో ఇంకా హైలైట్స్ అన్నీ ఇంకా మళ్ళీ ఒకసారి వేస్తుందనమాట. ఇట్లా హైలైట్స్ వేస్తే ఏంటంటే మనం వేసిన ముగ్గు ఇంకా చాలా అందంగా కనబడుతుంది. హైలైట్స్ అనేది ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు ఫేస్ పైన వేస్తుంది. తర్వాత ఇంకా హెయిర్ కూడా వేస్తుంది. ఏంటంటే హెయిర్ మధ్యలో ఇట్లా మంచి అంటే మన హెయిర్ లైన్స్ ఎట్లా ఉంటుందో అట్లా వేయాలన్నమాట. అందుకని హెయిర్స్ కూడా వేస్తుంది. వైట్ షేడింగ్ ఇస్తుంది అనమాట మా వదిన. నాకు క్రియేటివిటీ నాకెంత ఉందో మా వదినకి కూడా అంతే ఉంది. నాకు ఒక్కోసారి ఐడియా రాదు, వదిన ఏమయ్యాలని చెప్పేసి చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇట్లా ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్గా వేయమని చెప్పింది అనమాట. ఇక మా వదిన చెప్పిందని చెప్పేసి నేను కూడా కొన్ని సందర్భాల్లో నాకు మైండ్ పనిచేయదు అనమాట, బ్లాక్లో ఉంటుంది. ఆ టైంలో ఇక మా వదిన హెల్ప్ తీసుకుంటాను. తను కొన్ని ఐడియాలు చెప్తూ ఉంటుంది, ఇట్లా వేయి అట్లా వేయి అని చెప్పేసి. ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా వదిన చెప్తుంది. నేను అట్లాంటి టైంలో నేను అస్సలు ఏమీ నెగిటివ్గా తీసుకోను. ఎందుకంటే మనం తప్పు చేసినా ఒప్పు చేసినా డైరెక్ట్గా చెప్పే వాళ్ళే మనకు పక్కన ఉండాలంటారు కదా. అట్లా ఏదైనా మేము అన్ని విషయాల్లో నేను అందరినీ షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే మన మన దేశ పతాకమైన ఫ్లాగ్ కలర్స్లో నేను ఒక
ఫ్లవర్ ఫస్ట్ ఒక ఫ్లవర్ వేసి దానికి మన జాండాకు సంబంధించిన కలర్స్ ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ కలర్ మిక్సింగ్తో నేను వేసినాను. మా వదిన కలరింగ్ వేస్తుంది మధ్యలో. ఇప్పుడు వైట్ వేస్తుంది అనమాట. నేను ఇక్కడికి పైన ఆరెంజ్ వేసినాము, తర్వాత కింది సైడ్ ఏమో గ్రీన్ కలర్ వేసినాము. ఇప్పుడేమో ఇది వైట్ తోటి మధ్యలో మిడిల్లో వేస్తుంది అనమాట. తర్వాత ఇట్లా వేసుకుంటున్నాము. మాకు అక్కడ కొంచెం రోడ్ ఉంది, రోడ్డు అండ్ మా వాకిలి మిక్సింగ్లో ఉంది, అందుకే అక్కడ సరిగా అది కనబడట్లేదు. అంటే కొంచెం అంటే కొద్దిగా ఎత్తు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి చూస్తే అట్లా అనిపిస్తుంది, కానీ అక్కడ నుంచి చూస్తే కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లూ కలర్ తీసుకున్నది, అంటే అశోక చక్రం ఉంటుంది కదా, అశోక చక్రం వేయడం కోసం మా వదిన బ్లూ కలర్ని చూస్ చేసుకుంది. ఇంకా బ్లూ కలర్ తోటి చిన్న డాట్ పెట్టింది, అంటే మంచిగా మెల్ట్ అవ్వాలి కాబట్టి మంచిగా వేస్తుంది. ఇప్పుడు అశోక చక్రాన్ని వేస్తుంది అనమాట మధ్యలో మా వదిన. దానికోసం అని చెప్పి బ్లూ కలర్ని తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక్కొక్క లైన్గా గీసుకుంటుంది, లైన్స్ వేసి చక్రం ఆకారంలో రెడీ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను ఈ ఐడియా ఇచ్చింది కూడా మా వదిలే. నాకు ఏమేలా అర్థం కాలేదు. నేను అన్నాను మామూలుగా ఇట్లా నెమలిలాగా ఏదైనా వేద్దాం మా వదిన అన్నాను. అంటే వద్దు, అందరు అట్లాంటివి వేస్తారు, మనము కొంచెం డిఫరెంట్గా వేయాలని చెప్పేసి మా వదిన ఇంకా ఏం చెప్తే నాకు ఒక్కొక్కసారి మైండ్ పనిచేయదు. చెప్పాను కదా మా వదిన నాకు అన్ని సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి. ఇంకా తను కొన్ని ఐడియాలు తను ఇస్తూ ఉంటే నేను దాని ప్రకారం నేను ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు అశోక చక్రం వేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ బ్లూ కలర్తోనే ఇంకా ఫ్లవర్ అని చెప్పాను కదా, ఫ్లవర్స్కి సంబంధించిన అవుట్లైన్స్ అన్నీ ఇంకా బ్లూ కలర్లో వేసిన. అంటే వైట్ ఉంది కదా, వైట్ కాంబినేషన్ వైట్ వేసుకుంటే బాగుంది కాబట్టి ఇంకా బ్లూ కలర్తో దాని హైలైట్స్ అనేవి వేయడం జరుగుతుందనమాట. ఇప్పటికి వచ్చేసే 6:00 6:30 అట్లా అయింది టైం. ఇప్పుడు ఇంకా మెల్లమెల్లగా జనాలు వేస్తున్నారు, మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇప్పుడే వేస్తున్నారా, ఇప్పుడే లేచి వేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఏం చేస్తాం, మనకు మాది చెప్పాను కదా, నాకు డేలో వేయడం అంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏంటంటే అందరు వచ్చి వేస్తున్న వాళ్ళకి వేయకుండా మొత్తం చుట్టూ ఉంటారు, ఎలా వేస్తున్నావు ఎట్లా వేస్తున్నావు అని చెప్పి వాళ్ళంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అట్లా డిస్టర్బ్ చేస్తుంటాం అనుకో మనం సరిగ్గా వేయలేము ఎప్పుడే కానీ. మనము ఓన్గా మనకు ప్రశాంతంగా ఉండాలి, ఎవరు లేకుండా అట్లున్నప్పుడే నేనైతే ఎక్కువ శాతం అట్లుంటేనే వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. మనం వేసే ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది చెడిపోకుండా ఉండాలంటే మనం ఒంటరిగా ఉండి వేయడమే బెస్ట్ నా ఒపీనియన్ ప్రకారం. ఇంకా తర్వాత నేను అది వేసినాము. మేము అది మొత్తం అయిపోయిన తర్వాత మా వదిన ఇంకా హైలైట్స్ ఇట్లా బార్డర్ లాగా వేస్తుంది అనమాట, ఫ్లవర్స్ లాగా లీవ్స్ లాగా వేసి వారి తీగలుగా వేస్తుంది అనమాట. వాటికి కలర్ వేస్తుంది. మాకు ఎప్పుడైనా మేము చాలా కలర్స్ తెచ్చుకుంటాము వేయడానికి కోసం అని. అంటే నా మీద చాలామందికి ఒపీనియన్ ఉంది ఏంటంటే ఈసారి మేము ముగ్గు వేస్తుందా అని చెప్పి. చాలామంది ఒక వారం రోజుల ముందు నుంచే అడుగుతుంటారు అనమాట, ఏం వేసినావు ఈసారి ముగ్గు, ఏం వేస్తున్నావు ముగ్గు అని అడుగుతూ ఉంటారు. అంటే నా ముగ్గుకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలని నాకు ఫస్ట్లో తెలియలేదు. నాకు తర్వాత చాలామంది అప్రిషియేట్ చేసారు అనమాట, నువ్వు చాలా బాగా ముగ్గులు వేస్తావు అని చెప్పి. అంతేకాదు మా దగ్గర ఇంకా మా గల్లీలో అటు ఇటు తిరిగే వాళ్ళందరూ వచ్చేసి ఇంకా అదేంటి ఫోటోలు తీసుకుంటారు. వాటి మధ్యలో నిలబడి పక్కన నిలబడి ఇట్లా వాళ్ళు వేస్తున్నట్టుగా పోజులు ఇచ్చుకుంటూ చాలామంది ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోల కోసమైనా సరే నాకు ఒక అని కాదు కానీ నాకైతే అట్లా వాళ్ళందరూ వచ్చి ఫోటోలు అట్లా తీసుకుంటుంటే అయితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే నా పెయింటింగ్స్, నా డ్రాయింగ్స్, నా రంగోలీలు ఇట్లా జనాలకు నచ్చుతున్నాయి అని చెప్పి ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇట్లా నేను వేయడం జరిగింది. ఇంకా మా వదిన చెప్పాను కదా హైలైట్స్ వేస్తున్నది. ఈ బొమ్మకి రాత్రిలో మేము బొమ్మ వేసినాం కానీ మేము సరిగా చీకటిగా ఉండడం వల్ల సరిగా వేయలేదు. ఇప్పుడు తర్వాత మళ్ళీ మా వదిన హైలైట్లు అన్నీ వేస్తుంది అనమాట. హైలైట్లు వేస్తే ఇట్లా అవుట్లైన్ వేస్తుంది. అవుట్లైన్ వేయడం వల్ల మనం వేసిన బొమ్మ ఇంకా చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర వేస్తుంది. మా అన్నయ్య ఇప్పుడే వచ్చిండనమాట అయ్యప్ప సన్నిధానం నుండి పూజ చేసుకొని. ఇంకా
తర్వాత ఇంకా ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇది ఎండ్ ఆఫ్ ద మొత్తం రంగోలీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా మేము వీడియో తీయడం జరిగింది. ఇవన్నీ ఇది అవుట్లైన్స్. అక్కడ మధ్యలో 2000 హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి మధ్యలో రాయడం జరిగింది. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మధ్యలో రాయడం జరిగింది. కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. దాని పక్కనే కొన్ని బర్డ్స్ వేసినాను. ఇక్కడ ఒకటి అక్కడొకటి బర్డ్స్ వేసినాను. ఒక చెట్టు కొమ్మ మీద వాలినట్టు. తర్వాత సేవ్ అని చెప్పాను కదా, అది వేసినాను. అంటే నేను మ్యాటర్ రాయకుండా నా బొమ్మలోనే అన్ని అర్థం వచ్చేలాగా రాసినాను. ఇక్కడ ఒక బర్డ్ వేసినాను. తర్వాత మా వదిన తీగల లైన్ వేసి ఫ్లవర్స్ చెప్పాను కదా, ఫ్లవర్స్ లీవ్స్తో ఉన్నదని. ఇక్కడేమో భరతనాట్యం చేస్తున్న అమ్మాయిది ఇదన్నమాట నేను వేసింది. ఇది కానీ ఫేస్ మాత్రం చాలా బాగా వచ్చిందని అందరూ అప్రిషియేట్ చేసి నాకైతే అది చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్పాను కదా, ఫస్ట్ వేసిన చిలకలు వాటి మధ్యలో 2025 అని, అది ఇట్లా ఎండ్ అయిందనమాట. లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా ఉంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా 2025 వెల్కమ్ అని చెప్పేసి మా వదిన రాసింది. ఇది ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మంచిగా సంక్రాంతి ఫెస్టివల్ని బాగా జరుపుకోండి. న్యూ ఇయర్లో మీకు అందరికీ మంచి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ శాతం పాజిటివ్ మైండెడ్గా ఉండండి. ఎందుకంటే ఈ రోజులలో మన గురించి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారో తెలియదు, కానీ పాజిటివ్గా మాత్రం చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. సో పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే పాజిటివ్ అనేది మనం ఆలోచించే విధానం కాదు, భగవంతుడు కూడా మనం ఎలా యద్భావం తద్భవతి అంటారు కదా, మనం ఎలాగైతే ఆలోచించగలుగుతామో మనం చివరికి అలాగే మారుతామంటారు కదా. అందుకనే అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలండి. ఎందుకంటే అందరికీ అందులో మనం కూడా ఉంటాము, భగవంతుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి నా ఒపీనియన్. ఇప్పుడు మా వదిన ఇక్కడ తామర పువ్వు టైప్ ఆఫ్ డిజైన్ వేస్తుంది. దాంట్లో కలర్ వేస్తుంది అనమాట. తర్వాత అవుట్లైన్ వేస్తుంది. ఇంకా వైట్తో అవుట్లైన్తో వేస్తే ఇంకా ముగ్గుకు అనేది ఇంకా చాలా బాగా హైలైట్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి 7:30 అయింది మార్నింగ్. ఇంకా వాళ్ళు చెప్పానుగా 4:30కి స్టార్ట్ చేసినామని చెప్పి మొత్తం తెల్లారిపోయింది. ఇంకా జనాలు అందరూ వచ్చి ఇంకా చూస్తూ ఉన్నారు, ఎట్లా వేస్తారు అని చెప్పి. ఇంకా ఇట్లా దాని కింది సైడ్ ఏమో ఇట్లా రౌండ్ సర్కిల్ లాగా వేసి దాంట్లో మధ్యలో కలర్స్ వేసి వాటి మధ్యలో డిజైన్ వేసింది అనమాట మా వదిన. ఇప్పుడు తర్వాత ఇంకా మిగతావంతా అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మా ముగ్గు అనేది. కానీ ఈసారి నేను జెండా రంగులతో ఇట్లా ఓన్లీ 3 కలర్సే తీసుకొని ఇట్లా వేయడం జరిగింది. ఇదైతే నాకైతే బాగా నచ్చింది. ఫ్లవర్ ఇక్కడ బర్డ్స్ కూడా చాలా బాగా వేసినానని నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇది ఫ్రెండ్స్ నా వీడియో. నేను ఇంతవరకు చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ ఎవ్రీవన్. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటున్నాను. ఇట్లు మీ విజయలక్ష్మి. మీ శ్రేయోగులైగా నన్ను స్వీకరించండి.